అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుందాం. మనం ఒక పూజ చేయాలన్నా, పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకోవాలన్నా, మరి శుభకార్యాలకు కానివ్వండి, పెళ్ళిళ్ళకి కానివ్వండి, పేరంటాళ్ళకు కానివ్వండి, ప్రతి దానిలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి అక్షింతలు. అక్షింతలు లేకుండా ఏ శుభకార్యము జరగదు. అలా అక్షింతలతోటి అక్షింతలు తెలియని వారంటూ ఎవరూ ఉండరని నా ఉద్దేశం. అయితే ఈ అక్షింతలు హిందూ సాంప్రదాయంలో హిందువులకు ప్రతి విషయంలోనూ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. హిందూ పెళ్ళిళ్ళల్లో అయితే తలంబ్రాలు అనే ముఖ్య ఘట్టమే ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ అక్షింతలను ఎలా తయారు చేస్తారు, ఏ పదార్థాలను వీటికి కలుపుతారు, మరి అసలు అక్షింతలు అంటే ఏమిటి? మరి ఈ అక్షింతలు అంటే క్షతము అంటే విరుగుడు లేనివి, క్షీణత అంటే నాశనము లేనివి. అక్షింతలు అంటే విరుగుడు లేనివి, నాశనము లేనివి అని అర్థం. ఇలాంటి అక్షింతలను ఎలా కలుపుతారు, ఏ పదార్థాలతో కలుపుతారో చూద్దాం. బియ్యం, పసుపు కుంకుమ, ఆవు నెయ్యి, పచ్చిపాలు, పచ్చకర్పూరం, ఈ 5 పదార్థాలతోటి ఈ యొక్క అక్షింతలను కలుపుతారు. అక్షింతలు కలపటానికి ముఖ్యంగా కావలసినది బియ్యం. ఈ బియ్యం విరిగి ఉండకూడదు. విరిగిన బియ్యం దోషపూరితం. అందుకని బియ్యం నిండుగా ఉండాలి. అలాంటి బియ్యాన్నే మనం అక్షింతలకి తీసుకోవాలి. తరువాత పసుపు కుంకుమ ముఖ్యమైనటువంటివి. బియ్యంలో పసుపు కుంకుమ వేసి కలపాలి. పసుపు మంగళప్రదమైనది మరియు క్రిమిసంహారిణి. బియ్యంలో పసుపు వేయటం మూలంగా రంగు వస్తుంది మరియు పవిత్రతను కూడా సంతరించుకుంటుంది. అలా పసుపుతో కలిపిన బియ్యంలో కొంచెం కుంకుమ వేయాలి. ఆ కుంకుమ వేయటం మూలంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి శుభప్రదం కలుగుతుంది. అలాగే మనం కుంకుమాక్షతలు తయారు చేసినప్పుడు అందులో కొద్దిగా పసుపును కలపాలి. అలా ఈ పసుపు కుంకుమకి అక్షింతలలో అత్యంత ప్రాధాన్యత ఉంది. తరువాత ఆవు నెయ్యి. బియ్యానికి పసుపు కుంకుమ కలిపేటప్పుడు నీరు కానీ నూనె కానీ వాడకూడదు. ఆవు నెయ్యితోటి కలుపుకోవాలి. ఆవు నెయ్యి దేవతలకు ప్రీతికరమైనటువంటిది. ఆ తరువాత పచ్చకర్పూరం కానీ కొంచెం గంధపు పొడిని కానీ అక్షింతలకు కలపాలి. అలా కలపటం మూలంగా మంచి సువాసన వస్తాయి. దేవతలు పరిమళ ప్రియులు కదా, అందుకని ఈ అక్షింతలు ఈ సువాసనతో ఉండడం మూలంగా దేవతలను ఆకర్షిస్తాయి. అది అందులో ఉన్నటువంటి విశిష్టత. పంచగవ్యాలలో పాలు ఒకటి. పచ్చిపాలు శుద్ధమైనవిగా భావిస్తారు. నీటితో కలిపిన అక్షింతలు కలుషితమైపోతాయి. అందుకని నీటితో అక్షింతలను కలపకూడదు. కొద్ది రోజులకే బూజు వచ్చేస్తాయి అన్నమాట. పచ్చి ఆవు పాలు, ఆవు నెయ్యి దైవశక్తిని నిలిపి ఉంచే గుణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆవు నెయ్యి, ఆవు పచ్చి పాలతోటి అక్షింతలను కలుపుకోవాలి. ఇలా ఈ 5 వస్తువుల మిశ్రమమే అక్షింతలు. వీటిని స్నానం చేసిన తరువాత దేవుని స్మరించుకుంటూ కలుపుకోవాలి. వీటిని పూజలో ఉపయోగించేటప్పుడు బొటన వ్రేలుని, మధ్య వ్రేలుని, ఉంగరపు వేలును మాత్రమే ఉపయోగించాలి. చూపుడు వేలు తగలకూడదు. ఇలా దేవునికి అక్షింతలతో పూజ చేయటం అంటే దేవుని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించినట్లు. అలాగే మా పూజలను స్వీకరించుమని అలాంటి అత్యంత పవిత్రమైన పిలుపు కోసం వాడే అక్షింతలు అత్యంత శ్రేష్టంగా ఉండాలి కదా. మనం పూజలో అక్షింతలు వాడేటప్పుడు మంత్రాలతోటి అక్షింతలను వేస్తూ ఉంటాం. ఆ అక్షింతలకి ఆ మంత్రాల శక్తి అందుతుంది.
వాటిని మన తలపై వేసుకున్నప్పుడు ఆ మంత్రాల శక్తి మనకు కూడా అందుతుంది. అందుకనే అలా చేస్తారు. ఇలా కలిపిన అక్షంతలను పూజ గదిలో పెడితే ఆ పరిమళానికి ఆ పూజ గది ఒక దేవాలయంగా మారిపోతుంది. మరి వినాయకుడికైతే పసుపు అక్షంతలు, అమ్మవారికైతే కుంకుమ అక్షంతలు ప్రీతికరమైనటువంటివి. ఇలాంటి పూజ గదిలో తెలియని ప్రశాంతత, పాజిటివ్ ఎనర్జీ. ఇవేనండి అక్షంతలు. మీ అందరికీ శుభాశీస్సులతో. ఇప్పుడు తెలిసింది కదా అక్షంతలను గురించి. ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి.